నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ రాజకీయాలు కేర్ ఆఫ్ తాడేపల్లిగా జరుగుతున్నాయి. తాడేపల్లి ఎందుకని చెప్పానంటే, ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. వైఎస్ఆర్‌సీపీలో 175 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు, చేర్పులు, అలాగే అభ్యర్థులని, ఇన్ఛార్జీలను మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తొలి జాబితాలో 11 మందిని మారుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత కీలకమైనటువంటి నేతలు కూడా మాట్లాడారు. మా పార్టీలో ఇంకా మార్పులు చేర్పులు ఉంటాయి. సిట్టింగ్లు కొంతమందిని మారుస్తాం. కొంతమందికి టికెట్ కూడా రాకపోవచ్చు. అయినా కూడా పార్టీకి సపోర్ట్ చేయాలి. కొత్త అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత వారిపై ఉందని చెప్పి. ఇలాంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, అసంతృప్తి, వ్యతిరేకత, నిరసన, ఏకంగా ధర్నాలు చేసేటువంటి పరిస్థితికి కూడా వచ్చారు. బుజ్జగింపుల పర్వం, అలాగే వారిని సముదాయించడం, ఫ్యామిలీస్తో తాడేపల్లికి క్యూ కట్టడం, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళటం, ఆయా ఎమ్మెల్యేలతో అలాగే ఆశావాహులతో మాట్లాడటం, నీకు టికెట్ ఇవ్వట్లేదు, ఈసారి వేరే వాళ్ళకి ఇస్తున్నాం, నీకు టికెట్ ఇవ్వకపోవటానికి కారణాలు ఇవి అని డైరెక్ట్గా చెప్పడం, తర్వాత బుజ్జగింపుల పర్వాన్ని ఒక ఇద్దరు ముగ్గురికి అప్పగించడం. ఇటువంటి నేపథ్యంలో రకరకాల చర్చ జరుగుతుంది. ప్రధానంగా తాడేపల్లి వేదికగా గత కొద్ది రోజుల నుంచి రాజకీయాలు అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎవరైతే టికెట్ ఆశించి ఉన్నారో వారు మీకు ఇవ్వట్లేదు, మీ స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అలాగే నాయకులు కూడా, అధిష్టానం కూడా వారికి చెప్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం ఇది చూడాలి. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా నేను మారుస్తాను, మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా అని. కొన్ని నియోజకవర్గాల్లో వారికి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, అనుచరులు ధర్నా చేస్తున్నారు. ఉదాహరణకి సత్తెనపల్లికి సంబంధించి అంబటి రాంబాబు. ఇటువంటి క్రమంలో మొత్తం రాజకీయాలంతా తాడేపల్లి చుట్టూనే జరుగుతున్నాయి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్, మేము ఎలా అయినా గెలుస్తాం, ఈసారి గెలవకపోతే మీరు మమ్మల్ని పక్కన పెట్టండి అని కొంతమంది. సార్ నాకు ఇవ్వకపోయినా పర్లా, నా భార్యకి ఇవ్వండి, నా కుమారుడికి ఇవ్వండి అని ఇంకొక అభ్యర్థి. మా ఫ్యామిలీలో ఎవరికైనా ఇవ్వండి అని ఇంకొక ఆయన. నా కుమారుడికి టికెట్ ఇవ్వద్దు, నాకే ఇవ్వండి అని ఇంకో ఆయన. ఉదాహరణకి అమలాపురానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు పినిపే విశ్వరూప్. ఆయన కుమారుడికి ఇస్తే మా అబ్బాయికి వద్దు, నాకు ఇవ్వండి టికెట్, నేను ఈసారి గెలిచి తీరుతా, ఖచ్చితంగా నాకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ మీరేమో మా అబ్బాయికి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు, అలా వద్దు, దయచేసి ఆ ప్రయత్నం, ఆ నిర్ణయం మార్చుకోండి అని చెప్పి ఆయన. ఇలా రకరకాల కాన్సెప్ట్స్తో తాడేపల్లికి చేరుకుంటున్నారు నాయకులు. చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం ఇది చూడాలి. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఒక అనిశ్చితి ఏర్పడింది, అయోమయ పరిస్థితి, గందరగోళం కూడా నెలకొంది. ఇలాంటి సందర్భంలో రానున్న రోజుల్లో 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి, మనం వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎలా ఉంటే మరోపక్క కాంగ్రెస్లోకి షర్మిల వస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి, సర్వే రిపోర్ట్లు వైఎస్ఆర్సీపీకి ఏమో ప్రతికూలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా ముప్పేట దాడి చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. మొత్తానికి కేర్ ఆఫ్ తాడేపల్లి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.